వినాయక అడిగావు కదా విను. ఈ భారతం కాదు, ఈ రామాయణం కాదు, ఈ భాగవతం కాదు, చతుర్వేదాలు కాదు, 6 శాస్త్రాలు కాదు, 108 ఉపనిషత్తులు కాదు, 18 పురాణాలు కాదు, కోటి గ్రంథాలన్నీ కలిపి చెప్పిన సారాంశాన్ని చెబుతున్నా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభికి. కోటి గ్రంథాలు చెప్పిన విషయాన్నంతటినీ అర్ధశ్లోకంలో చెబుతున్నానయా అని ఆ మాట చెప్పడానికి సగం శ్లోకం తీసుకున్నాడు. ఇంకా అసలు ఏం చెప్పలా. మరి ఏం ప్రతిజ్ఞ చేశాడైనా? ఆయన శ్లోకంలో చెప్పబోయా అంటే సగం శ్లోకంలో చెప్తా అన్నాడు. మరి సగం శ్లోకం ఎప్పుడు సగం ఉండకూడదుగా, పూర్తిగా ఉండాలి. 2 పాదాలు ఉండాలి, 4 పాదాలు లెక్క ఉండాలి కదా. 2 పాదాలు చెప్పాడు. ఏం చెప్పాడు? శ్లోకాధ్యయన ప్రవక్ష్యామి అని ఒక పాదంలో చెప్పాడు. సగం శ్లోకంలో చెబుతా అని చెప్పాడు. ఏం చెప్పాల? యదుక్తం గ్రంథకోటిభికి. కోటి గ్రంథాలు చెప్పిందంతా చెబుతాడు. ఏం చెప్పాల? ఇంకా సగం శ్లోకం ఉంది, 2 పాదాలు. ఇప్పుడు చెప్పాడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. ఎంత సులభమైందండి, ఎంత సులభమైందండి. ఇతరులకు ఉపకారం చేయి, అది పుణ్యం. ఇతరుల్ని పీడించకు, అది